నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకా ఈరోజైతే మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేసేదొచ్చి 2023లో అయితే జూన్ తర్వాత అయితే టమోటా అనేది రైజ్ అయింది. 2024లో అయితే మనం ఓటు 2 ఎలక్షన్స్ జరిగాయి. ఓటు ఏసి వచ్చిన మరుసటి రోజు నుంచి అయితే జంప్ అయింది. ఎందుకంటే నేను కూడా అయితే ఓటు వేసేసి వచ్చాను. మరుసటి రోజే నేను టమాటాలు అయితే పెరికాను. అప్పుడు కూడా రైజ్ అయింది. కానీ 2025 బాగా గమనించుకోండి. 2023, 2024 అంతకుముందు 3 ఏళ్ల ముందు ఎప్పుడో ఒకసారి ఏప్రిల్‌లోనో, మార్చిలోనో ఎప్పుడో అమ్మింది. ఈసారి 2024 ఇంకా మనకైతే సీజన్ అనేది స్టార్ట్ కాలేదు. నా లెక్క ప్రకారం మీ లెక్క ఎట్లుందో నాకు తెలీదు. మనమే కొంచెం ఆవేశపడి ముందైతే టమాటా అయితే నాటేసేసాం. అది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఎట్లుందో అయితే నాకు కూడా అయితే తెలీదు. నేను కొంచెం ఎందుకు ఆవేశపడినామో, లేకపోతే టైం బాగాలేకనో కొంచెం ముందొచ్చేసాము. ఎందుకు అనిపిస్తుందంటే, ముందు రావడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. ఒక్కోసారి అయితే ముందు రావడం కూడా బెస్టే. ఒక్కోసారి వెనక రావడం కూడా బెస్టే. మధ్యలో వచ్చినామనుకో అట్లా కాకుండా ఇట్లా కాకుండా పోతామని. ఇప్పుడు ముందు రావడానికి రీజన్స్ ఆల్రెడీ మనకు 4, 5 నెలలు రేట్లు లేవని ముందుకొచ్చాం. నాటాము. కానీ ఇది కూడా అయితే సహకరించలే మనకి. ఏవైతే సహకరించాలా అలా రేట్లు సహకరించడం వల్ల చెట్లలో కాయలు అయితే ఈ విధంగా అయితే ఫుల్గా అయితే మాగిపోయాయి. కింద నుంచి పై వరకు అయితే టోటల్గా అయితే మాగిపోయాయి. దీనిలో మనం ఏం చేయలేం. ఇది పెరకాలి. పెరిగితే పెరికిన కూలి ఖర్చులు, ఆటో బాడుగల ఖర్చులు కూడా రావడం లేదు. మీరే ఆలోచించండి. సీజన్ స్టార్ట్ అయితే కాలేదు. నాకు తెలుసు. మీకు కూడా తెలుసో తెలీదో నాకు తెలీదు. మీరు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కూడా అనుకుంటా ఉండొచ్చు. అది నాకు తెలీదు. ఎందుకంటే మీరు టమాటా నాటినంత మాత్రాన మీకు సీజన్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు టమాటా జంపు కొట్టేది జూన్, జూలై, మే మధ్యలో నుంచి ఒక్కోసారి 6,000 అమ్మినప్పుడు కూడా మే లాస్ట్లో అయితే జంప్ అయింది. జూన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి జూలైలో అయితే 6,000 దాకా అయితే పోయింది. ఇప్పుడైతే మనం ఇంకా మేలోనే ఉన్నాం. ఈ ఈ పడేకల వానలు ఎక్కువ పడుతున్నాయి. చెట్లు కూడా అయితే ఇప్పుడు నాటే చెట్లు చెప్తున్నాను. ఇప్పుడు ఏప్రిల్లో నాటే చెట్లు అయితే సరిగ్గా బతకడం కూడా లేదు. చెట్లు కూడా సరిగ్గా గ్రోత్ కూడా రావడం లేదు. మీరు ఎంతన్నా పెట్టండి. ఇప్పుడు నాటిన చెట్లు ఏప్రిల్లో నాటిన చెట్లు జూన్కి అయిపోతాయి. ఇప్పుడు ఎట్లన్నా అనుకోండి, ఒక నెలలో కాయలన్నీ కంప్లీట్ అయిపోతాయి. మీ చెట్లలోటివి ఒకవేళ రేట్ ఉన్నా లేకపోయినా కూడా పైనుంచి కింది వరకు షెబ్బి ఖాళీ అనేటివి అయిపోతాయి కింది వరకు. కాబట్టి మీరు చూసుకోవాల్సింది ఏమంటే ఇంకో వదిలి నాటుకోవడం అంతే. జూలైకి అట్లా వచ్చేట్టుగా, ఆగస్ట్కి అట్లా వచ్చేట్టుగా అంతే. ఇప్పుడు నాటుకుంటే రావచ్చు. అవి రేట్లు ఉంటాయనేది ఎవరికి తెలియదు. అది నీకు తెలియదు, నాకు తెలియదు, యా రైతుకు కూడా అయితే తెలీదు. 2025లో ఎప్పుడు వస్తుందనేది కూడా అయితే పర్ఫెక్ట్గా తెలియదు. కొంతమంది చూస్తూ ఉన్నారు. అంతంత ఖర్చు అనేటివి విపరీతంగా పెట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఇంకోటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కథ కూడా ఒకటి ఉంది. అది రేపు వీడియోలో అయితే చెప్తా. 100%గా చెప్తా. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఎంత లాస్ అయిపోయారు అనేది కూడా. వాళ్ళు ఉండపట్టక వచ్చి వాళ్ళకి ఏం తెలియకపోయినా పర్వాలేదు, డబ్బులు ఉంది కాబట్టి వచ్చి ఇది ఇన్ని కాకసార్లు పడ్లు రేపు వీడియోలో అయితే 100%గా అయితే డిస్కషన్ చేస్తాను. ఇంకా ఈ లాస్ట్ 2 ఇయర్స్ చూసుకోండి. మీరే చూసుకోండి. అది నేను కూడా అవసరం లేదు. మీకు క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడెప్పుడు టమాటా రేట్ రైజ్ అయిందని. ఇప్పుడు నేనేం చెప్పాను, 2024లో మేలోనే ఎలక్షన్ తర్వాత ఇంకా 5 రోజులు. ఇప్పుడు 7వ తేదీన, 8వ తేదీన, 13వ తేదీ నుంచి రైజ్ అయింది ఓటు తర్వాత అని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, లాస్ట్ ఇయర్ మొలకల చెరువుకు నేనే కాయలు వేసుకొని పోయినాను. మే మంత్లోనే మనం పెరిగినప్పటి నుంచి మార్కెట్ కూడా జంప్ అయింది. నేను వేసుకొని పోయి నేను కాయలు పెరికింటేనే అప్పటికి మహా అయితే 10 లాట్లు, ఓన్లీ 10 మంది రైతులు మాత్రమే వచ్చేవాళ్ళు మొలకల చెరువు మార్కెట్కి రైతులు. ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు మే 12 తర్వాత మహా అయితే 10 లాట్ల లోపల 10 మంది రైతులు. ఇప్పుడైతే 2వ ఫోలు, 3వ ఫోలు, 4వ ఫోలు కాడికి తగిలేని రైతులు వస్తున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ఎక్స్ట్రాగా ఈ సంవత్సరం లాస్ట్ 2 ఏళ్ళు అమ్మిన ధరకి ఈ సంవత్సరం ఎంతమంది రైతులు ఎక్స్ట్రా అనేది వచ్చారు. రైతులు వచ్చినారు, ఉద్యోగస్తులు వచ్చినారు, బిజినెస్ మ్యాన్లు వచ్చినారు, టీచర్లు వచ్చారు. ప్రతి ఒక్కరూ అయితే వచ్చారు. వాళ్ళ ఎఫెక్ట్ కూడా అయితే వీటి వరకు వచ్చింది. ఇంకొక మనిషికి బాక్సులు కూడా అయితే ఎగబడతాయి. అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. పర్ఫెక్ట్గా మీరు ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు నాటుకుంటారు, ఎప్పుడు నాటుకోరు అది మీ ఇష్టము. ఏ రైతు ఒపీనియన్లు ఆ రైతుకు ఉంటాయి.
లేకపోతే ఆ రైతుకు ఒపీనియన్ లేకపోయిందనుకో పక్కన రైతు నాటుతుంటే ఆ రైతు నాటుతాడు. అది మనకు తెలిసిందేదే. నేను డైరెక్ట్‌గానే చెప్తున్నాను. అది మీకు తెలుసు. పక్కనోళ్ళు ఎవరైనా చేస్తాంటే ఒక ఎకరా నాటేస్తానంటే మనం ఎందుకు ఖాళీగా ఉంటాం వానికేడ దుడ్లొచ్చేస్తుందో అని మనం నాటుకుందామని నాటేవాళ్ళు కూడా చాలా మందున్నారు. ఇది కామెడీగానే చెప్తున్నాను. ఎందుకంటే రియల్ టైమ్ సినారియోస్ అని నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే రియల్ టైమ్‌లో మనమంతా చేసేటివి అన్నీ అట్లా పనులే. పక్కన రైతు మన ఊర్లోనే అనుకో మనమే నాటినామనుకో నలుగురు రైతులు నాటేస్తారు. అర్థం ఏమంటే ఆ రైతుకు దుడ్లొస్తే మనకు రావాలి. ఆ రైతుకు పోయిందనుకో మనకు పోయిందిలే అని. అంటే ఇండియా లెక్క తెలిసిందే కదా! పక్కనోడు బాగుపడకూడదు. మనం బాగుపడాలనే లెక్కలో వానికి ఆడ బాగుపడతాడని మనము నాటేస్తాం. అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీరు చూసుకోండి. మనమైతే ఈ కాయలు పెరకాలన్నా కూడా ఏందో ఓతలాగా ఉంది. పెరిగిచ్చాలని కూడా లేదు నాకి. ఈ పంటలోకి రావాలని కూడా లేదు. నేను కరెక్ట్‌గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. అలాంటి సిట్యుయేషన్‌కి అయితే వచ్చేసాం. పంటలో అడుగు పెట్టాలన్నా కూడా ఏదో తరహా బాధ. ఎందుకు మనం మన కొడుకు, కూతురు సాకి ప్రయోజకులు కాకుండా పోతే ఎలా ఉంటుందో ప్రజెంట్ సిట్యుయేషన్ అయితే అలా ఉంది నాకి. అనిపిస్తుంది. ఏంది ఈ ఎండ? ఎంత ఎండ మీరే ఆలోచించుకోండి. ఎంత ఎండ పొద్దులో డ్రిప్ మందులు వదిలింటారు. ఎంత ఎండ పొద్దులో స్ప్రేయింగ్‌లు చేసింటారు. ఎంత వానలు పడినప్పుడు స్ప్రేయింగ్‌లు చేసుకునింటారు. మంచుకు కాపాడుకొనింటారు. అవన్నీ అంతే మన కొడుకు, కూతురు లాగానే కరెక్ట్‌గా చేతికొచ్చిన టయానికి అందకపోతే ఎలా అయితే బాధపడతామో సేమ్ అంతే టమాటా కూడా అంతే. ఏదైనా అంతే. ఆడ ఒక కొడుకు, ఒక కూతురు అంటారు. ఇక్కడైతే చూసుకోవచ్చు, లెక్కేసుకోవచ్చు. 10,000 మొలకలను కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే. ఇలాంటివన్నీ ఉంటాయి. 10,000 మొక్కలు ఇంపార్టెంటే. మనకన్నీ ఇంపార్టెంటే కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని, అన్నీ చేసుకొని కరెక్ట్‌గా చేతికి అందే టయానికి దెబ్బ పడితే సిట్యుయేషన్ అనేటివి తారుమారైతే అయిపోతాయి. అలాంటివన్నీ ఏమి చెప్పేదానికి లేదు నేను కూడా. ఎందుకంటే ఎందుకు బాధపడాల్సొస్తుంది. అదే చెప్తున్నాను 2024లో, 23లో అలా అమ్మాయని మనమే కొంచెం ముందైతే వచ్చేసాము, పెట్టేసాము. కొంచెం లేట్ చేసుకోవాల్సిందే. నా ఇందులో టమోటా రేట్ లేదనే మనమైతే ముందుకొచ్చాం. నేనొచ్చిండేది దానికి రీజన్ కూడా చెప్పాలి. ఎందుకంటే నేను నాటినప్పుడు నాటిన వాళ్ళు కొంతమందున్నారు. ఆ రైతులకైతే 100%గా కొంతమంది ఎవరో ఒకరు ఉండింటారు నన్ను నమ్మి. వాళ్ళకైతే 100% రెస్పాన్సిబిలిటీగా చెప్పాలి నేను. అంటే మనం ఏ ఒక్క రైతు దగ్గర కూడా ఒక పైసా అనేది కూడా తీసుకోము. నాకు కూడా అవసరం కూడా లేదు. నాకు తెలుసు ఒక డ్రిప్ మోటార్ వాల్యూ ఎంత. మనం ఎంత కష్టపడితే ఒక డ్రిప్ 3 దొడ్లొస్తాయి. మనం ఎంత కష్టపడితే ఈ కట్లు నాటుతాము. ఈ వైర్ కొనాలన్నా కూడా ఎంత డబ్బులు కావాలి. అవన్నీ తెలుసు. సినారియోస్ అన్నీ తెలుసు మనకి. ఎంత కష్టం ఉంటుంది, ఎంత పెట్టుబడి ఉంటుంది అనేది అన్నీ తెలుసు కాబట్టి మనం ఏ రైతు దగ్గర కూడా ఒక పైసా కూడా అడగము. అవసరం కూడా లేదు నాకి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్‌గా చాలా అవి జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. మనకైతే నన్ను నాటి ఈ నేను చెప్పిన డేట్‌కి నాటి ఇలా మిస్ మ్యాచ్ అయిపోయినది. మెయిన్ ఏమంటే 4 నెలలు రేట్ లేదు. 2 నెలల్లో వస్తుంది. ఏ ఇయర్‌లో కూడా 6 నెలలు వరుసగా అనేది రేట్ అనేది మిస్ మ్యాచ్ కాదు. ఎప్పుడో కరోనా అప్పుడు మిస్ మ్యాచ్ అయింది అంతే 6 నెలలు. ఎందుకంటే ఆ ఎండకి కరోనాకి ఎవరు పంట పెట్టినా కూడా సేల్స్ లేవు కాబట్టి. అందుకే ఎవరు ఏం చేయలేదు. ప్రపంచమే కొలాప్స్ అయిపోయింది. మళ్ళా 6 నెలలు ఏ రోజు కూడా డౌన్ కాలేదు. 6 నెలలు ఒకసారి 100% మార్కెట్ అప్ అవ్వాలి. కానీ ఈసారి ఏమైందంటే లాస్ట్ 2 ఇయర్స్ అమ్మినందుకు దేశంలో ఉండేవాళ్ళందరూ టమాటా నాటినారని చెప్పారు. కానీ ఈసారి సిట్యుయేషన్ అనేది చాలా వరస్ట్‌గా అయితే అయిపోయింది. ఏ రైతుకు కూడా ఒక పైసా కూడా వచ్చే దుడ్డయితే రివర్స్‌లో అయితే కనిపించడం లేదు. అంత అయిపోయింది. మేలో అయితే ఫుల్ డౌన్ అయిపోయింది. ఒకవేళ రేట్ రైజ్ అయినా కూడా కోలుకోవాలనుకుంటే 15 రోజులైతే 100% పడుతుంది. ఎందుకంటే ఈరోజు జంప్ అయిందనుకో రూ. 100 రేపు మార్కెట్ అయితే 100%గా పట్టదు. అన్ని కాయలైతే వచ్చేస్తాయి. ఆల్రెడీ చెట్లు వేసి ఒక్క కాయ కూడా అయితే ఉండదు. ఎందుకంటే 10,000 వచ్చింది రావడమే కదా మన పెట్టుబడి మనకి. మన కష్టం పోయినా పర్వాలేదు. మన పెట్టుబడి అయినా మనకు వస్తే చాలు అనే విధంగా అయితే మన రైతులైతే ఉన్నారు. ఇప్పుడు మన రేట్స్ స్టాండర్డ్స్ కావాలన్నా 15-20 రోజులైతే 100%గా పడుతుంది. ఈ కాయలు చెట్లలో ఉండే కాయలన్నీ మొత్తం అన్ని పెరుక్కొని వచ్చి మార్కెట్‌కి వచ్చేస్తారు కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. మీ మీ సైడ్ నుంచి కూడా ఎటువంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏమి సంగతి? ఎట్లా ఏమనేది కూడా మెయిన్ అదే. 23, 24లో అమ్మినాయని 25లో కూడా అమ్ముతాయనుకొని అయితే రైతులైతే పెట్టేశారు. మేలో వచ్చేసాడుక కూడా దండిగా. మేలో కూడా అయితే జంప్ కాలేదు. ఫస్ట్ వీక్ అయిపోయింది. ఇంకేమన్నా చూడాలి. తర్వాత ఏమన్నా జంప్ అవుతుంది అది మనకైతే తెలియదు. ఏ రైతుకు తెలియదు. ఏ వ్యాపారస్తుడికి తెలియదు.
రైజ్ అయినా కూడా కోలుకోవాలంటే ఒక 10 రోజులు 100%గా పడుతుంది. ఇప్పుడు ఉండే చెట్లలో ఉండే కాయలన్నీ పాత కాయలన్నీ పెరుక్కొని వస్తారు కాబట్టి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ.